శ్రీశైలంలో సెకండ్ డే అనమాట. సో, ఈరోజు వీడికి గుండు ఎలా అయిందో చూడండి ఫుల్ వీడియో. Oh, I don't know why I'm holding myself back. Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరాస్ హ్యాష్‌ట్యాగ్. సో, నీ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది. మీ అందరు నన్ను తిట్టుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. బట్ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ దట్ నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా. సో, అందుకని నేనే వీడియో ఎడిటింగ్ మొత్తం అంతా చేయాలి కాబట్టి నాకు అస్సలు కుదరట్లేదు టైము. సో, అందుకని వీడియోస్ లేట్గా వస్తున్నాయి. సారీ ఫర్ దట్. అండ్ ఈ రోజు అయితే నేను శ్రీశైలంలో సెకండ్ డే వ్లాగ్ అయితే నేను మీకు చూపించేస్తున్నాను. సో, మా బుడ్డిగాడికి మా అక్క వాళ్ళ బాబు అనమాట వీడు, నా కొడుకు. సో, వీడికి ఈరోజు గుండు ఫస్ట్ పుట్టెంటుకలు తీపిస్తారు కదా, అదనమాట ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ టైం. సో శ్రీశైలంలో తీపిద్దామని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అనుకున్నారు. సో అందుకని ఇక్కడే చేపిస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చాం. వీడు పాప ఎంత ఇన్నోసెంట్గా చూస్తున్నాడు, వాడికి ఏం అర్థం కాలేదు. వాళ్ళ తాతయ్య వాళ్ళలో కూర్చున్నాడు, ఎందుకంటే మావయ్య లేరు కాబట్టి. సొంత మేనమావ లేకపోతే తాతయ్య వాళ్ళలో కూర్చొని చేయించుకోవచ్చు. సో వీళ్ళైతే రింగ్ పెట్టి 3 సార్లు అలా కట్ చేశారనమాట. తర్వాత వాటర్ అయితే అప్లై చేస్తున్నారు. సో వాడికి ఇంకా ఏం అర్థం కాలేదు పాపం. నెక్స్ట్ ఇక్కడ కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేసేసాడు ఏడుపు. వాడికి అర్థమైపోయింది సీన్ ఏదో చేస్తున్నారని చెప్పేసి. అస్సలు కుదురుగా ఉండలేదు. కొంతసేపు చూసాం కానీ తర్వాత మాకే జాలనిపించింది, వాడు అంతా ఏడుస్తుంటే కుక్క పెట్టేసి ఇలాగా. సో వాడికి కోపం వచ్చినప్పుడే చెయ్యి అలా పెడతాడనమాట కోపంగా. సో అందుకని ఇంకేం చేసామంటే కొంతసేపు ఆపమని చెప్పాము ఈ చేసే ఆయనకి. సో ఎందుకంటే వాడు చాలా కదిలిపోతున్నాడు, మళ్ళీ ఘాట్లు పడిపోతాయని కొంతసేపు ఆపి చేయించాం. తర్వాత వాళ్ళ బాబాయ్ వచ్చి పర్స్ ఇచ్చారు, అయినా కూడా వాడు పడేసాడు. వాడు కోపం వచ్చేసి తర్వాత కాళ్ళు ఇలా బాగా ఆడిచ్చేస్తుంటే ఇంకా ఘాట్లు పడిపోతాయని మాకు భయం వేసింది. ఇంకా వాళ్ళ బాబాయ్ వచ్చి పట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా కొంచెం టైం అయితే పట్టిందనమాట, ఎందుకంటే వాడు అస్సలు ఉండలేకపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. సో అందుకని టైం పట్టింది కొంచెం. మళ్ళీ కదలకుండా చేయాలి కదా అని చెప్పేసి తర్వాత ఇంకా లాస్ట్కి ఎట్లాగట్లా కంప్లీట్ చేశారు. పాపం ఏడ్చి ఉన్నాడు. ఇంకా మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాము. సో మేమున్న రూమ్ కిందే ఉన్నాయి. తర్వాత అంకుల్ ఆంటీ వాళ్ళకి మావయ్య వాళ్ళకి చెప్పానమాట గంధం రాస్తే చల్లగా ఉండిద్దని. సో అప్పుడు గంధం తీసుకొచ్చారు, రాసుకున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే వాడికి నచ్చిన సాంగ్ పెట్టానమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా రూమ్కి వచ్చాడు. సో నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది, పొద్దునంతా ఏడ్చాడు కాబట్టి. సో ఇప్పుడు మర్చిపోయాడులే అని చెప్పేసి అనిపించింది. నేనైతే రెడీ అయిపోయాను గుడికి వెళ్దామని. సో మేమున్న రూమ్ కింద ఇట్లా బొట్టు పెడుతున్నారు అనమాట. సో ఈ పిల్లలు ఇద్దరు చాలా బాగుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఎవరైనా శ్రీశైలం వెళ్తే మాత్రం వీళ్ళు కనిపిస్తే కొంచెం మనీ ఎక్కువ ఇచ్చి పెట్టించుకోండి. పాపం వాళ్ళు 5 రూపీసే తీసుకుంటారు, బట్ మనకి ఇవ్వాలి అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. మీరు మాట్లాడాక అర్థమైద్ది. తర్వాత ఛత్రపతి శివాజీ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్. సో మధ్యాహ్నం అయితే టెంపుల్కి అదంతా వెళ్ళాము, బట్ అక్కడికి నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. సో అందుకని అవేమీ నేను రికార్డ్ చేయలేదు. ఇదైతే ఇక్కడికి వచ్చేసాను. సో లోపలంతా ఇది ఉందన్నమాట. సో లాస్ట్ టైం నేను కేరళ వెళ్ళినప్పుడు వాటికి కూడా నేను మొత్తం లోపల ఏమున్నాయి అన్నీ చూపించి సపరేట్ వీడియో కూడా చేశాను. సో అది అందరికీ నచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను అన్నీ చూపిస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే సో ఇవన్నీ చూస్తారు కాబట్టి. సో నచ్చితే చూడండి, లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేసుకోండి. బట్ డీటెయిల్డ్గా చూస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఇట్లా ఉంది లోపల ఎంట్రీ అవ్వగానే. సో ఎంట్రన్స్ అవ్వగానే సో నాకు చాలా స్వెట్ పట్టేసింది. ఇక్కడ ఏమీ లేవన్నమాట ఫ్యాన్ అట్లాంటివి. సో అందుకే నెక్స్ట్ అయితే ఇలా ఉంది. సో నాకు ఇలాంటివి మాత్రం బాగా నచ్చినాయి. ఇట్లా విజయవాడ బిఆర్ అంబేద్కర్ దగ్గర ఉంది, మళ్ళీ ఇక్కడ చూసాను నేను ఇట్లాంటివి. సో మనకి ఏదో టచ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఈ ఆర్ట్ అయితే చాలా బాగుంటుంది, గోడ మీద బాగుందనమాట. సో ఇక్కడ కింద స్టోరీస్ కూడా మొత్తం రాశారు, ఇంగ్లీష్ అండ్ హిందీ తెలుగులో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో పాజ్ చేసుకొని చదవండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారనే నేను ఇంత డీటెయిల్డ్గా నెమ్మదిగా తీసుకుంటూ వెళ్ళాను మొత్తం వీడియో అంతా. I'm fighting.
వచ్చేసి బయట అనమాట. అండ్ ఇక్కడ శివకోటి రాయడానికి ఏమైనా బుక్స్ దొరుకుతాయేమోనని చెప్పేసి ఇక్కడ బుక్ స్టాల్ ఉంటే వెతికాను. బట్ ఏం లేవు. నా బ్యాడ్ లక్. సో ఇంకా ఓకే అని చెప్పేసి వచ్చేసి అసలు అంటే చూడ్డానికి కూడా ఆ బుక్ స్టాల్లో ఎవ్వరు లేరు కూడా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇట్లా ఉంది లోపల. సో ఇక్కడ కాయిన్స్ అయితే వేశారు. ఇది మనం వచ్చే మార్గం అనమాట, శ్రీశైలంకి వచ్చే మార్గం. రూట్ ఎందుకు క్లోజ్ చేసేసారో నాకు తెలియదు, కానీ నాకైతే వెళ్ళాలనిపించింది. సేమ్ ఇలాగే నేను తాజ్మహల్ దగ్గర కూడా చూశాను. సో నాకు అలాంటి క్లోజ్ చేసిన రూట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, దాని గురించి తెలుసుకోవాలని అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో వెళ్ళాలనిపించింది బాగా. సో తర్వాత నైట్ అయితే వెళ్ళేదారిలో తినేసి వెళ్ళిపోయాం రూమ్కి. ఇదనమాట మన డే 2 వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.